సో ప్రతిరోజు కూడా ఈ యొక్క ధ్యానం అయిన తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం. అయితే ప్రతి శుక్రవారం కూడా ఈరోజు సెకండ్ డే అయినా కానీ శుక్రవారం వచ్చింది కాబట్టి మన యొక్క 21 రోజుల్లో మన సిలబస్లో శుక్రవారం రోజు విశిష్టంగా ఏం చేస్తామంటే ఒక యోగి జీవిత చరిత్ర అంటే ఒక యోగి గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. ఒక యోగి అంటే ఒక మాస్టర్, ఒక ఎన్లైటెడ్ మాస్టర్ గురించి తెలుసుకుంటాం. సో దాంట్లో భాగంగానే సో లాస్ట్ జూలైలో 2 వారాలు 2 శుక్రవారంగా మనం ఏం తెలుసుకున్నామంటే ఆదోని లక్ష్మమ్మ గురించి, ఒక యోగి యోగిరాలు, ఓ యోగి పొంగురాలు, ఆమె గురించి అద్భుత విశేషంగా తెలుసుకున్నాం. ఆ మహాత్మురాలు గురించి. తర్వాత ఇంకొక యోగి పొంగవుడు, ఆయన వచ్చేసి జగన్నాథ స్వామి, సద్గురు జగన్నాథ స్వామి గురించి కూడా అద్భుతంగా తెలుసుకున్నాం. ఆ వీడియోలు కూడా మహావతార్ టీవీలో ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా చూడండి, మరోసారి వినండి. స్నేహితులారా, ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి ఈ రోజు ఒక అద్భుతమైన వ్యక్తి, విశిష్టమైనటువంటి యోగి, అంటే ఒక చెప్పాలంటే విలక్షణమైన యోగి అని చెప్పొచ్చు. విలక్షణమైనటువంటి యోగి. సో ఆయన గురించి తెలుసుకుంటే మనకు మన జీవితం మీద ఒక గట్టి నమ్మకం వస్తుంది. అంటే మన యొక్క ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మీద ఎంత గట్టి నమ్మకం వస్తుందంటే చెప్పనలవి రాదు. అంటే అంత గొప్ప విశిష్టమైన విలక్షణమైనటువంటి ఒక యోగి అని చెప్పాలి. ఈయన ఎవరో కాదు, మన యొక్క ఆంధ్రాలో పుట్టినటువంటి వ్యక్తిని. అయితే అద్భుతం ఏంటంటే ఆయన మొత్తం కూడా అంటే ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్. చూడండి ఎలా ఉందో. పుట్టింది ఇక్కడ, పెరిగింది ఇక్కడ, కాకపోతే ఆయన ఇక్కడ ఎక్కువ ఎక్కువ రోజులు లేడు, వెళ్ళిపోయాడు కాబట్టి అది అందరికీ తెలియదు. సో ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుంటూ మనకు ఇది వింటూ ఉంటేనే మనకు ఒక రకంగా గూస్ బంప్స్ అని చెప్తాం కదా, అంటే మనకు తెలియకుండా ఒక ఆ లోపల అంత సో ఉత్సాహము అంత ఉత్సాహం అనేది ఉరకలేస్తుంటది. అంత అద్భుతంగా ఉంటది. మనం ఆ యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం. సో ఆ యొక్క మహాయోగి, ఆ యొక్క విశేష విశిష్టమైనటువంటి విలక్షణమైనటువంటి ఆ యోగి ఎవరంటే మనకు వాడుక భాషలో అంటే మనకు అందరికీ సో తెలిసినటువంటి పేరు, బయట ప్రపంచంలో తెలిసినటువంటి పేరు త్రైలింగ స్వామి. ఎంతమంది విన్నారు త్రైలింగ స్వామి గురించి? చేతులెత్తండి. త్రైలింగ స్వామి జస్ట్ హ్యాండ్ చూపించండి చాలు. మీనా మేడం తెలుసు, ఇంకా ఇంకెవరైనా త్రైలింగ స్వామి గురించి? రైట్, ఓకే. సో అంటే ఆల్మోస్ట్ చాలా మందికి ఇక్కడ తెలియదు అన్నట్టుగా ఉంది, అంటే ఆయన గురించి విన్నట్టుగా లేదు కదా. రైట్ స్నేహితులారా, సో ఈ యొక్క త్రైలింగ స్వామి గురించి తెలుసుకోవాలంటే ఆయనకంటే కొద్దిగా ఆయన గురించి ప్రీ హిస్టరీ అంటే ఆయన ఎలా ఈ బాహ్య ప్రపంచానికి ఎలా తెలిసి వచ్చి ఉంటాడు అంటే ఎవరెవరు ఆయనను గొప్ప గొప్ప మహానుభావులు, మనకు అందరికీ తెలిసిన మహానుభావులు, మహాయోగులు కూడా ఆయన్ను కలిసిన వారిలో ఉన్నారు. చెప్పాలంటే రామకృష్ణ పరమహంస ఏ మహానుభావుని ఉనికి చేత కాశీ క్షేత్రం పవిత్రమైంది అని చెప్పాడంట. ఎవరిని ఆయన అనేవాడు ఎప్పుడు కూడా, ఈయన చూసినప్పుడల్లా నడయాడే విశ్వనాథుడు అని చెప్పేవాడు. ఎవరు? రామకృష్ణ పరమహంసనే స్వతహా చెప్పేవాడు, ఈ పదాన్ని పదే పదే చెప్పేవాడు. తర్వాత క్రియాయోగాన్ని ప్రతిష్ఠించినటువంటి యోగిరాజు లహరి మహాశయ, ఆయన కూడా ఆయన ఆయన ఉన్నటువంటి ఆ రోజుల్లో అంటే త్రైలింగ స్వామి ఉన్నటువంటి రోజులు వీళ్ళందరూ ఉన్నారు. యాక్చువల్గా వీళ్ళందరూ కూడా బ్రతికున్నారు అనమాట. ఆయన కూడా ఏమనేవాడంటే ఈ మహాత్ముని ఆలింగనం చేసుకునేవాడు. ఇంకా చెప్పాలంటే విగ్రహారాధనను అంటే విగ్రహాలను పూజించకూడని దాన్ని ఖండిస్తూ ఉన్నటువంటి ఆర్య సమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి ఉన్నారు కదా, ఆ దయానంద సరస్వతి కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు చాలించి ఆ తిరిగిపోయేటప్పుడు కూడా చెప్పేవాడు అనమాట. ఈయన గురించి ఎంతో విశిష్టంగా ఆయన చెప్పేవాడు చెప్పాలంటే. ఆ విధంగా చూస్తూ పోతే ఇంకా మన యొక్క వివేకానందుడు ఈ మహాత్ముడిని దర్శించి ధన్యుడైనటువంటి వాళ్ళలో ఆయన కూడా ఒకరు. ఈ విధంగా చూస్తూ పోతే ఈ యోగ విద్య నేర్చుకొని ఈ భూమి మీద నడయాడినటువంటి ఈ గొప్ప యోగి, ఈ త్రైలింగ స్వామి 280 ఏళ్ళు బతికాడు. 280 ఏళ్ళు అంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఏ సైన్స్కు అందదు కూడా ఇది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్తాను చూడండి. 1607 నుంచి 1887 వరకు ఉన్నారు ఆయన. ఓకే, చూడండి ఎంత విశిష్టమైనటువంటిదో. సో ఈయన ఈ భూమి మీద నడయాడినటువంటి స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా మేను చాలించిన ఆ తెలుగు భీష్ముడైన అష్టసిద్ధులను అరిచేత ఆ, ఉస్లిక చేసుకున్న ఆ ఆంధ్ర యోగి,
కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవుని శాంత భక్తుడైన కాళీమాత అనుంగు బిడ్డకు త్రైలింగ స్వామి జీవితం ఆంధ్రుల చరిత్రలో పరమాద్భుత ఘట్టం చెప్పాలంటే. హిందీ బెంగాలీ భాష మాట్లాడే వారే ఎక్కువగా ఆయన భక్తులు ఉండేవాళ్ళు. చూడండి, ఎందుకంటే ఎక్కువగా మన ఆంధ్రదేశంలో లేడు కాబట్టి అక్కడికి వెళ్ళి కాశీలోనే ఎక్కువ ఎక్కువ భాగం అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన భక్తులు ఎక్కువగా ఉండేవారు. చెప్పాలంటే ఈయన యొక్క భక్తుల్లో శిష్యులు కాళికానంద సరస్వామి, కాళీచరణ స్వామి, బ్రహ్మానంద సరస్వతి, భోలానాథ సరస్వతి, త్రిపులింగ సరస్వతి, ఇలా మంగళదాస్, ఇలాంటి మహామహా యోగులంతా కూడా ఆయన ఆయన యొక్క భక్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళంతా కూడా. సో ఈ విధంగా ఈ యొక్క ఈ అంటే కాశీ విశ్వేశ్వరుడు ఎలాగైతే పూజలు అనుకునేవాడో అలాగనే త్రైలింగ స్వామికి కూడా పూజలు చేసేవాళ్ళు అప్పట్లో. అలాగే జరిగేదన్నమాట. అయితే ఇంకా చెప్పాలనుకుంటే దీంట్లో మన యొక్క ఒక యోగి ఆత్మకథ అని మనందరికి తెలిసినటువంటి అద్భుతమైన బుక్. ఓకే, అంటే ఆటోబయోగ్రఫీ యోగి అని మనందరికి తెలుసు కదా. దాంట్లో పరమహంస యోగానంద ఈ మహానుభావుని గురించి ఎంతో కొనియాడతారు. ఈ త్రైలింగ స్వామి గురించి కూడా రాశారన్నమాట దాంట్లో. అర్థం చేసుకోండి. తర్వాత మన యొక్క స్వామి శివానంద సరస్వతి అని ఉన్నారు. ఆయన కూడా చాలా ముఖ్యులు. ఆయన కూడా ఈయన గురించి రాయడం జరిగింది. తర్వాత ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ పాల్ బ్రంటన్, ఆయన ఒక బుక్ రాశారు, ఏ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అని రాశారు. ఆ గ్రంథంలో కూడా ఈయన గురించి రాశారు, త్రైలింగ స్వామి గురించి. అంటే ఇంకా అర్థం చేసుకోండి ఈయన ఎంత విశిష్టమైనటువంటి వ్యక్తి అయి ఉంటే వీళ్ళంతా రాస్తారని. ఓకే, తర్వాత సో ఈ విధంగా ఎన్నో రచనల్లో ఈయన గురించి రాసినటువంటి వాళ్ళు ఎంతో మంది మహానుభావులు రాస్తూ వెళ్ళారన్నమాట. ఇలా ఇలా రాస్తూ ఉండడం జరిగింది. అయితే ఆయన ప్రదర్శించినటువంటి 41 అద్భుత లీలలు, బోధనలు ఉన్నాయి. వాటిని కూడా వాటిని వాటి అన్నిటిని కూడా అంటే క్రోడీకరించి ఒక చోట అమర్చి దానికి దాన్ని ఒక బుక్ లాగా తయారు చేసినటువంటి సో ఆయన వచ్చేసి ఉమాచరణ ముఖోపాధ్యాయ ఉమాచరణ ముఖోపాధ్యాయ అని చెప్పి ఆయన అద్భుతంగా సేకరించారు. ఈయన గురించి సేకరించి చాలా అద్భుతంగా గ్రంథం కూడా రచించారని చెప్పొచ్చు స్నేహితులారా. సో ఇట్లా ఈయన గురించి ఎంతో మంది మహానుభావులు ఎన్నో విధాలుగా చెప్పేవారు. అయితే ఈయన ఎవరు, ఎక్కడి నుంచి, ఎక్కడ పుట్టారు, ఎలా వెళ్ళారు ఆ కాశీకి, ఆ విశ్వనాథం దగ్గరికి వెళ్ళి అక్కడ విశేషంగా అన్ని సంవత్సరాలు ఎలా అక్కడ ఉన్నారు, ఏమేం చేశారు, ఆయన లీలలు ఏంటి, అద్భుతమైన లీలలు ఏంటి అని అది తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ త్రైలింగ స్వామి అసలు పేరు శివరామయ్య. విశాఖపట్నం జిల్లాలో విజయనగరం సమీపాన పోలియా గ్రామంలో విద్యావతి నరసింహరావు అనే సంపన్న బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఒకడే ఒక కొడుకు. చాలా కాలము ఈ యొక్క దంపతులు ఆ, సంతానం లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉండేవాళ్ళు. అంటే వీళ్ళ యొక్క పూజలు ఫలించి పుష్యశుద్ధ ఏకాదశి శనివారం రోహిణి నక్షత్రంలో 19వ తేదీ 12వ నెల 1607 ఆ రోజు శివరామయ్య జన్మించారు. అయితే విద్యావతి అంటే వాళ్ళ తల్లిగారు గొప్ప శివభక్తురాలు. ఒక ఒక రోజు ఆమె పూజా నిమగ్నమై ఉండగా, అంటే పూజలో కూర్చొని ఉంది. అప్పటికే గర్భవతి. శివలింగం నుండి ఒక కాంతిరేఖ వెలువడి ఆ ఆమె ఆ లోపల నిద్రిస్తున్న ఆ గర్భంలో నిద్రిస్తున్న ఆ శిశువు లోపలికి నేరుగా ఎంటర్ అవుతుంది. అప్పుడు తల్లిదండ్రులకు ఆ వింత ఏమనిపిస్తుందంటే ఈ శివరాముని భవిష్యత్ జీవనానికి సంకేతం అని అనుకుంటారు. అంటే మన పుట్టబోయే బిడ్డ యొక్క గొప్పతనానికి ఇది ఒక సంకేతమా అని అనుకుంటారు. అనుకున్నట్లుగానే శివరాముడు పెరిగే కొద్దీ శాంత గంభీరుడు అవుతాడు. ఎక్కువ శాంతిగా ఉండేవాడు. అయితే సవతి తమ్ముడు ఉండేవాడు. అంటే ఆయనకు ఇంకొక భార్య ఉండేదేమో, ఆమె యొక్క సవతి తమ్ముడు అని చెప్తున్నారు. సో దాని వివరాలు ఎక్కువగా మనకు చెప్పలేదు. అతని పేరు శ్రీధర్. సో అతను అంటే ఆ సవతి శ్రీధర్తో అంటే ఆ యొక్క శ్రీధర్ అనేటువంటి సవతి తమ్ముడితో తప్ప వేరే పిల్లవాళ్ళతో ఎక్కడికి పోయేవాడు కాదు. అయితే చురుకుతనం బాగుండేది, అదంతా బాగుండేది. సో తర్వాత శివరామ ఏంటంటే యువకుడైన తర్వాత సర్వ సంపదలు సుఖభోగాలు ఏవి కూడా ఇష్టపడేవాడు కాదు. అయితే చాలా వీళ్ళు ధనవంతులే చెప్పాలంటే. ప్రాపంచిక విషయాలు అసలు విముఖంగా ఉండేవాడు. తండ్రి తన కొడుకును వివాహ బంధంలో 4 గోడల మధ్యన కట్టిపడేయాలని అనుకుంటాడు. ఎవరు, తండ్రి. కానీ శివరామునికి ఇష్టం లేదు. తల్లి కొడుకునే సమర్థించేది. భక్తి యోగం ఉపదేశించేది శివరామునికి. 40వ ఏట తండ్రి చనిపోతాడు.
అప్పటికి విద్య లేదు, ఏమీ లేదు. విద్య అనేది ఏం లేదు ఆయన దగ్గర. ఓకే. అయితే శివరామునికి 40 ఏళ్ళు వచ్చేసరికి తండ్రి చనిపోతారు. మరొక 12 ఏళ్లకు తల్లి కూడా చనిపోతుంది. కాల కాలం చేస్తుంది. ఇన్నాళ్ళు తనను ఇంటికి కట్టేసిన తల్లిదండ్రులే బంధాలు విడిపోతాయి. లోకంలో అందరూ ఏం చేస్తారంటే అంత్యక్రియలు చేసి తల్లి తండ్రికి ఏం చేస్తారు, ఇంటికి వస్తారు. అయితే ఆయన ఏం చేశాడంటే అంటే ఒక విలక్షణంగా అందరూ అంత్యక్రియలు చేసి శ్మశానం నుండి ఇండ్లకు వస్తారు. శివరాం ఏం చేశాడంటే శ్మశానాన్ని ఇల్లు చేసుకుంటాడు. శ్మశానాన్ని ఇల్లు చేసుకొని, సో ఆ ఆ ఆ యొక్క ఆస్తి అంతా కూడా సవతి సోదరుడు శ్రీధర్కి అప్పచెప్పేస్తాడు. అప్పచెప్పేసి శ్మశానంలో ఉంటూ నిరంతర యోగ సాధన చేస్తూ ఉంటాడు. శ్రీధర్ ఏం చేస్తారంటే అన్నగారి కోసము రుద్రభూమి అనే ఒక చిన్న కుటీరం ఏర్పాటు చేసి భోజనాలన్నీ సమకూర్చి, ఆ విధంగా శివరామయ్య తన యోగ సాధనలో కోలియా శ్మశానంలో, ఆ ఊరు కోలియా అనే ఊరు ఉంది కదా, అక్కడ తల్లిదండ్రులు ఎక్కడైతే సమాధి చేశాడో అక్కడే 20 సంవత్సరాలు, ఆ 20 సంవత్సరాలు ఏకదాటిగా యోగం చేస్తారు, అంటే ధ్యానం చేస్తాడు. ఆ తర్వాత గ్రామం నుండి వెళ్ళిపోతారు. గ్రామంతో అంతటితో గ్రామం యొక్క బంధం తెంచుకొని అక్కడి నుంచి బయలుదేరతాడు. స్వగ్రామం విడిచి శివరామయ్య తిరిగి తిరిగి పాటియాల సంస్థానంలోని బస్తూర్ అనే దానికి ప్రవేశించి భగీరథ స్వామి అనే యోగ పొంగుని, భగీరథ స్వామి అంటే ఎక్కడ కలుస్తాడు ఆయన, పాటియాలలో ఆ సంస్థానంలో భగీరథ స్వామి అనే యోగిని కలుస్తారు. ఎప్పుడు 1679లో కలుస్తాడు. అప్పటికే ఆయనకు వచ్చేసి 70 ఏళ్ళు. ఇద్దరు కలిసి పుష్కర తీర్థానికి వెళ్తారు. ఆ పుణ్యతీర్థంలో భగీరథ స్వామి శివరామునికి సన్మానం చేసి గణపతి స్వామి అని పేరు పెడతారు. గణపతి స్వామి యొక్క ఒక పేరు ఇస్తారు. అప్పుడు శివరామ వయసు 78 ఏళ్ళు. గురువుగారి ఆశ్రమంలో ఉంటూ గణపతి స్వామి దగ్గరే ఉంటూ 10 సంవత్సరాల పైగా సాధన చేస్తారు. అక్కడే ఉండి సాధన చేస్తారు. అద్భుతమైనటువంటి శక్తులు సంపాదిస్తారు అక్కడే. ఆ భగీరథ స్వామి 1696 ఆ రోజు ఆ సంవత్సరంలో ఆయన దేహం చాలిస్తారు. ఆశ్రమం విడిచి ఈ గణపతి స్వామి తీర్థయాత్రలు చేస్తూ, అంటే అక్కడి నుంచి ఆశ్రమం అంటే ఆ యొక్క వాళ్ళ యొక్క గురువు గారు చనిపోయిన తర్వాత అక్కడి నుంచి వదిలేస్తారు. ఆశ్రమం వదిలేసి మరి తీర్థయాత్రలకు బయలుదేరి 1697లో సేతుబంద రామేశ్వరం అని అక్కడ చేరుకుంటారు. అప్పుడు అంటే అప్పటికే దేశంలో నలుమూల నుండి రామేశ్వరానికి వచ్చిన ఆ ఆ, అంటే ఆ యొక్క ఎంతో మంది యాత్రకు వచ్చినటువంటి వాళ్ళకి ఈ గణపతి స్వామిని గుర్తిస్తారు. అంటే మన ఆంధ్ర నుంచి పోయింటారు కదా, ఈ గణపతి స్వామిని గుర్తించి అందరూ తిరిగి రండి, మన స్వస్థలానికి రండి, ఆంధ్రాకి రండి అని ఎంతో ప్రాధేయపడతారు. ఆయన ఒప్పుకోలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలేదు. నేను రాను అని చెప్తారు. రామేశ్వరం వీధులు తిరుగుతూ ఉంటాడు. రామేశ్వరం వీధులంతా తిరుగుతూ ఉంటాడు. గణపతి స్వామికి ఒకరోజు ఒక బ్రాహ్మణ బాలుడు చనిపోతాడు. ఆయన్ని అంటే ఆ శవాన్ని తీసుకొని శ్మశానానికి తీసుకుపోతూ తల్లిదండ్రులు విలపిస్తూ ఉంటారు. ఎక్కువగా విలిపిస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. ఆ బాలుని యొక్క శవాన్ని తీసుకొని వెళ్తూ ఆయన దాన్ని చూడలేక, అంటే వాళ్ళ యొక్క ఏడుపులు చూడలేక ఏం చెప్తాడంటే ఆపండి అని చెప్పి అక్కడ ఆపి ఆయన కమండలంలోంచి తీసుకొని నీళ్లు చల్లుతాడు ఆ యొక్క బాలుని మీద. ఆ బాలుడు లేచి కూర్చొని బ్రతుకుతాడు అన్నమాట. అప్పుడు ఈ యొక్క ఆ తల్లిదండ్రులు ఆ గణపతి స్వామి యొక్క కాళ్ళను కన్నీటితో కడుగుతారు. చుట్టూ చుట్టూ అందరూ ఆయనకు చుట్టూ ఎంతో మంది, అంటే ఆ విధంగా జరగడం వల్ల ఏమైందంటే ఆ రామేశ్వరం చుట్టూ ప్రాంతాల్లో ఈయన యొక్క మహిమ ఎంతో వ్యాపించింది అనమాట. సో విశేషంగా ఎక్కడెక్కడికో అంతా వ్యాపించింది. ఇలా 2 సంవత్సరాలు తర్వాత సుధామపూరికి చేరినాడు. అంటే అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరతాడు. సో అటు నుండి 1701లో నేపాల్ ఘనాచటువులు వచ్చినారు. అంటే అక్కడికి నేపాల్ అడవుల్లో అక్కడికి వెళ్తారు. నేపాల్ అడవులకు వెళ్తారు. అక్కడ కూడా గణపతి స్వామి అంటే తపస్సు చేసుకుంటూ అక్కడ ఒక అద్భుతమైనటువంటి ఎన్నో విషయాలు అక్కడ కూడా ఉంటుంది. అంటే సో ఈ విధంగా మన యొక్క ఈ గణపతి స్వామి ఏంటంటే ఇట్లాంటి ఎన్నో విశేషాలు, అంటే ఇట్లాంటి ఆ ఆ యొక్క అద్భుతాలు చూపిస్తూ అట్లా ముందుకు సాగుతూ ఉంటారు ఆయన. ఓకే. సాగుతూ ఉంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ఆయన చేసినటువంటి అద్భుతాలు, ఆ లీలలు వచ్చేసి 41 ఉన్నాయి. వాటిని కూడా బుక్ రూపంలో రాశారు. అయితే తెలుగులో రాలేదు. అది మన యొక్క దురదృష్టకరం విషయం అని చెప్పొచ్చు. సో అది కనుక వచ్చింటే కూడా మనకు ఎన్నో విషయాలు తెలిసిండేవి. ఈ విధంగా స్వామి గారు అద్భుత లీలలు వారణాసి అంతటా వ్యాపిస్తాయి. ఈ విశ్వేశ్వరుని గుడికి వచ్చేటువంటి ప్రజలు తండోపతండాలుగా స్వామి వద్దకు కూడా వచ్చేవారు. సో అక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణ ఘాట్, విశ్వేశ్వర ఘాట్, హోలీ ఘాట్ మొదలైన ప్రాంతాల నుండి సో ఎంతో
మంది జిజ్ఞాసులు, జ్ఞానులు కూడా ఆయన దగ్గరికి వచ్చేవారు, నిరంతరం వస్తుండేవారు. చాలా మంది ఒక అంటే తీపి పదార్థాలు అవన్నీ తీసుకొచ్చేవాళ్ళు. అయితే అది హిందీ ప్రాంతమైన కానీ భారతీయులందరికీ ఈ యొక్క అది హిందీ ప్రాంతమే కావచ్చు వారణాసి, కాశీ క్షేత్రం. అయితే భారతీయులందరూ కూడా ఒక విశిష్టమైన అద్భుతమైన క్షేత్రం అని చెప్పాలంటే, ఒక విద్యా కేంద్రం అని చెప్పొచ్చు, ముక్తి కేంద్రం అని చెప్పొచ్చు. ఇలా పలు భాషలు మాట్లాడే వాళ్ళు కూడా అక్కడ ఉంటారు. అయితే చెప్పాలనుకుంటే అక్కడ తెలుగు వాళ్ళు కూడా ఎక్కువగా ఉండేవారు. తెలుగు వాళ్ళకు ఒక వీధి ఉండేది. తెలుగు వాళ్ళకు ఒక వీధి ఉండేది అనమాట. అక్కడ జగన్నాథ పండిత్ అంతా ఒక ఆయన ఉండేవారు ఆ కాలంలోనే. సో అప్పట్లో తర్వాత కూడా మానవల్లి గంగాధర శాస్త్రి ఆయన ఇంకొక ఆయన, అంటే రీసెంట్ టైంలో వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళే. అయితే అక్కడ ఉద్దిండ ఒక చెప్పాలంటే మంచి పాండిత్యం సంపాదించినటువంటి వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. సో మన స్వామిని తెలుగువారని వాళ్ళు గుర్తించారు, కాశీ పండితులు గుర్తించారు. అప్పటి నుండి ఆయనకి ఏం చేశారంటే, ఈ పండితులు ఈ యొక్క మన తెలుగు పండితులు అక్కడ ఉండేవాళ్ళు కదా, వాళ్ళు ఆయనకు త్రైలింగ స్వామి అని పేరు పెడతారు. అప్పుడు ఆ పేరు అక్కడి నుంచి మొదలవుతుంది అనమాట. మన యొక్క తెలుగు పండితులు అక్కడ ఉన్న వాళ్ళు, కాశీలో ఉన్న వాళ్ళు ఈ పేరు పెడతారు. త్రైలింగ స్వామి దశాశ్వత దశాశ్వమేధ ఘాట్ అని ఒకటి ఉంటుంది. 1800 అంటే 1800 సంవత్సరంలో ఆయన యొక్క బస అక్కడికి మార్చుకుంటారు. అంటే ఎక్కడ ఏ ఘాట్లో ఉంటాడంటే ఇది, అంటే అక్కడే ఉంటుంది కాశీ క్షేత్రం దగ్గరనే. ఇది వచ్చేసి దశాశ్వమేధ ఘాట్ అని చెప్పి. ఆ రోజు నుండి మహాసమాధి అయ్యేంత వరకు కూడా మౌనవ్రతం పాటించేవాళ్ళు. ఆయన మౌనవ్రతంలో ఉండిపోయాడు అనమాట, ఎవరితో మాట్లాడనే లేదు. అంటే 1800 సంవత్సరం నుంచి మళ్ళీ ఆయన ఎప్పుడు తిరిగి ఆయన యొక్క మహాసమాధి అయ్యేంత వరకు, అంటే 1887 వరకు, 18 అంటే 87 సంవత్సరాలు మౌనవ్రతంలో ఉండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాదు. చూడండి. సో ఆయన ఎప్పుడు సైగలు చేసి చూపించేవాడు అంతే, సైగలు చేస్తూ చూపించేవాడు. అయితే సో అందరూ ఆయన్ను అందుకే మౌన బాబా అని కూడా పిలిచేవారు. ఇక్కడ చూడండి, ఆ త్రైలింగ స్వామికి విశిష్టంగా సేవ చేసేటువంటి ఒక మహారాష్ట్ర మహిళ అంబాదేవి అని ఆమె వంట చేసి పెట్టేది. ఆమెకు ఇద్దరు కొడుకులు, మంగళదాసు, కృష్ణదాసు. ఇద్దరు స్వామికి అనుచరులుగా ఉండి సేవలు చేస్తూ ఉండేవారు. వాళ్ళు స్వామి సైగలను అర్థం చేసుకొని అందరికి వివరించేవారు. చూడండి, స్వామి పడుకునేటువంటి వేదిక గోడలపై దేవనాగరిలో కొన్ని శ్లోకాలు కూడా రాసి ఉండేటివి. సందేహాలు తీర్చుకోవడానికి ఎంతో మంది కాశీ పండితులు, భక్తులు అందరూ వచ్చేవారు. అప్పుడు ఏంటంటే స్వామి ఒక శ్లోకాన్ని చూపించి మంగళదాసుకు చెప్పేవాడు. ఆ ఆ మంగళదాసు వాళ్ళకు ఆ సైగలు చెప్తూ చేసి చూపించేవాళ్ళు అనమాట. కాశీలో త్రైలింగ స్వామి ప్రదర్శించిన మహిళలు ఈ మహిమలు ఉన్నాయి కదా, వీళ్ళు చాలా చాలా ఉన్నాయి. అయితే ఒకటి చెప్దాం. 1810లో 1810లో ఉజ్జయిని మహారాజ్ మణి మణికర్ణిక ఘాట్ మణికర్ణిక ఘట్టం సమీపంలో అనుచరులతో పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రయాణం చేస్తూ ఉండగా ఈ గంగా తరంగాలపై, ఆ గంగా తరంగాలు అంటే ఆ గంగా నదిలో నీటిపైన ధ్యానంలో కూర్చొని ఉంటారు. ఎవరు? త్రైలింగ స్వామి ధ్యానంలో కూర్చొని ఉంటారు. సో ధ్యానంలో కూర్చున్నప్పుడు దాన్ని చూసి ఈ రాజు ఆశ్చర్యపడతాడు. ఆశ్చర్యపడి సో స్వామిని ఆయన ఏం చేస్తారంటే పడవలోకి రమ్మని చెప్పి ఆహ్వానిస్తాడు. అప్పుడు ఆ మహిమలు, అంటే ఈ స్వామిని ఎరిగి పడవలోని కొందరు వారి మహిమలను రాజుగారికి చెప్తారు. అంటే ఆయన నీటి మీద ధ్యానం చేస్తారు, యోగా చేస్తారు, ఇన్ని మహిమలు ఉన్నాయి ఆయన దగ్గర అని చెప్తారు, ఎన్నో మహిమలు చేస్తారని చెప్తే అప్పుడు రాజు స్వామిని తన పడవలోకి గౌరవంగా స్వాగతిస్తాడు. రాజు నడుముకున్న ఒక కత్తి, అంటే రాజు యొక్క నడుము చుట్టూ ఒక వడ్డానం లాగా ఉంటుంది, దానికి ఒక కత్తి ఉంటుంది. అది బ్రిటిష్ వాళ్ళు ఆ రాజుకి ఇచ్చింటారు అనమాట. ఆ కత్తిని చూడముచ్చటగా ఉంటుంది. అప్పుడు దాన్ని దాన్ని వచ్చేసి మన యొక్క స్వామికి ఇస్తారు. సో స్వామి వచ్చేసి ఆ కత్తిని ఇటు అటు తిప్పి చూస్తూ ఆ గంగలో జారిపోతుంది. అంటే ఆ కత్తి ఇస్తాడు రాజు, దాన్ని చూస్తూ ఉంటాడు స్వామీజీ, అది అలానే గంగలో జారి పడిపోతుంది. పడిపోతే అప్పుడు రాజు వచ్చేసి అంటే ఎక్కువగా అంటే కోపం వస్తుంది రాజుకు. సో అంటే దాని చేతిలోంచి గంగలో ముంచి అప్పుడు ఏమైందంటే అది లోపలికి జారిపోతుంది కదా. అప్పుడు ఏం చేస్తారు స్వామీజీ, సో స్వామీజీని కోపడతాడు రాజు. అయితే ఈయన ఏం చేస్తారంటే ఆయన చేతిని గంగలో పెట్టి రెండు ఒకే రకమైన కత్తులు బయటికి తీస్తాడు. అంటే అక్కడే ఆయన రాజు ముందరనే ఆయన చేతిని నీళ్ళలో పెట్టి రెండు ఒకే రకమైన కత్తులు, ఒక కత్తి ఇచ్చాడు ఆయన, రెండు కత్తులు అదే రకం కత్తులు రెండు బయటికి తీస్తాడు, చూపిస్తాడు. నువ్వు గుర్తించు నీ కత్తి ఏదో అంటాడు. అంటే ఆయన గుర్తుపట్టలేకపోతాడు. మరి కత్తిని గుర్తుపట్టలేటువంటి నువ్వు ఏ విధంగా నిజమైనటువంటి ప్రజలను ఎలా గుర్తిస్తావు? అంటే ఆ ఇచ్చినటువంటి రెండు కత్తులను గుర్తించలేకపోయావు, ప్రజల్ని ఏ విధంగా గుర్తిస్తావు అని
అసలు కత్తి రాజుకి ఇచ్చి రెండో దాన్ని ఆ స్వామి గంగలోకి విసిరేస్తాడు. చూడండి ఎలా జరిగిందో. సో అప్పుడు రాజు ఏం చేస్తాడంటే క్షమాభిక్ష అడుగుతాడు. రాజును క్షమిస్తూ అంటే రాజును క్షమిస్తాడు. ఓకే క్షమిస్తానని చెప్పి క్షమించి గంగలోకి దూకి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. అప్పుడు రాజు అది చూస్తూ అట్లే ఆశ్చర్యంగా ఉండిపోతాడు. ఆయనకు అర్థం కాదు ఏం జరుగుతుంది అది. ఓకే. తర్వాత ఇంకొక మహిమ చూడండి. చాలా మహిమలు ఉన్నాయి, 41 అని చెప్పాను, కొన్ని చెప్తాను అంతే. తళింగ స్వామి దిగంబరంగా వీధుల్లో తిరుగుతూ ఉంటాడు ఆ పట్టణంలో, ఎక్కడ కాశీ పట్టణంలో. కొందరు ఆంగ్లేయులు వారి భార్యలకు అసహ్యంగా ఉంది అని వాళ్ళు ఏం చేస్తారంటే కాశీ మెజిస్ట్రేట్ కు కంప్లైంట్ ఇస్తారు. అక్కడ అంటే ఆ కాశీ మెజిస్ట్రేట్ కూడా ఆంగ్లేయుడే కదా. ఆయన ఏం చేస్తారంటే స్వామిని కోర్టుకు పట్టుకురని చెప్పి పోలీసులకు చెప్తారు. పోలీసులు స్వామిని పట్టుకొని బలవంతంగా కోర్టుకు తీసుకెళ్తాడు. స్వామి ఆ దెబ్బలకు ఉలకలేదు పలకలేదు. కోర్టులో ఆ నా అంటే ఆ న్యాయాధీశుడు అడిగిన ప్రశ్నలకు స్వామి ఉత్తరం కూడా చెప్పలేదు. స్వామిని స్వామి గురించి తెలిసిన ఆ సబ్ మెజిస్ట్రేట్ ఉంటాడు, సబ్ మెజిస్ట్రేట్ ఉంటాడు. కొందరు కొందరు న్యాయవాదులకు కూడా స్వామి మహిమలు తెలుసు. స్వామి నిర్వికారులని, సర్వ సమదృష్టి కలవారని, దేహ బుద్ధి లేదు ఆయన దగ్గర అని చెప్పి చెప్తారు. స్వామి ఏం చెప్తాడంటే ఆ, ఆయన అడుగుతాడు, మెజిస్ట్రేట్ ఏమని అడుగుతాడంటే అతను తినే మాంసాహారం మీరు తింటారా అని అడుగుతాడు. అంటే ఈ యొక్క ఆంగ్లేయులు మాంసాహారం తింటారు కదా, మీరు తింటారా అని అడుగుతాడు సబ్ మెజిస్ట్రేట్. సో అప్పుడు వెంటనే ఆ బర్రుమ్ అనే శబ్దం వస్తుంది. అంటే స్వామికి ఏం చెప్తాడు క్వశ్చన్, నేను మాంసాహారం నేను తింటాను, నువ్వు తింటావా అని అడుగుతాడు. అప్పుడు బర్రుమ్ అనే శబ్దం ఏమొస్తుందంటే ఆయన మలం వేస్తాడు. ఎవరు? స్వామి మలం వేసి ఆ మలం తింటాడు. ఎవరు? స్వామి తింటాడు. నువ్వు తింటావా అని అడుగుతాడు. అయితే విచిత్రం ఏమంటే ఆ మలం వస్తుంది కదా స్వామి నుంచి బయటికి, మొత్తం కోర్టు అంతా కూడా సుగంధం వ్యాపిస్తుంది. అంటే అద్భుతమైన స్మెల్ వ్యాపిస్తుంది. ఎవరికి ఆ యొక్క మలం అనేటువంటి వాసన కూడా రాల. చూడండి ఎట్లా ఉంది, ఎంత విచిత్రం అది. అలా జరుగుతుంది అనమాట. అలా జరుగుతుంది. సో ఇలాంటిది ఆశ్చర్యమైనటువంటి ఎన్నో విషయాలు ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే. ఇట్లాంటి అద్భుతాలు ఎన్నో చేశారు స్వామి గారు. సో తైలింగ స్వామి గారు. సో కాశీ అప్పటి నుంచి ఏం చేశారంటే ఆ మెజిస్ట్రేట్ ఏం చేస్తారు, ఈ సంఘటన జరిగిన తక్షణమే మెజిస్ట్రేట్ ఏం చెప్తారంటే ఈయన్ని ఎవరు కూడా అడ్డగించకూడదు, ఆయన దిగంబరంగానే మొత్తం పట్టణం అంతా తిరగచ్చు, మీరు ఎవరు కూడా ఈయన డిస్టర్బ్ చేయకపోవద్దు అని చెప్పి పర్మిషన్ ఇస్తాడు. ఆ రోజు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అట్లా జరిగింది. సో అప్పుడు ఒకనాడు స్వామి వీధిలో పోతుండగా ఒక తుంటరి పిల్లవాడు స్వామి యొక్క మర్మాంగం పట్టుకొని గుంజుతాడు. చూడండి, అది కొన్ని గజాల మేర సాగుతూ ఉంటది. ఆ యొక్క మర్మాంగము కొన్ని గజాల మేర సాగినప్పుడు వాడు భయపడి విరిచి పారిపోతాడు. ఆ యొక్క మర్మాంగం పట్టుకొని అంటే ఉంటారు కదా, తుంటరి వాళ్ళు ఉంటారు కదా, అల్లరి పిల్లలు అలా చేస్తారన్నమాట. సో ఇంకోటి కొంతమంది స్వామిని పరీక్షించడానికి కొందరు దుండగులు ఏం చేస్తారంటే ఇది సున్నపు నీటిని ఏం చేస్తారంటే ఇది పాలు లేదా మజ్జిగ అని చెప్పి ఇచ్చేవాళ్ళు. ఆయన ఏం చేసేవాళ్ళంటే తాగేసి మూత్రంలో అంతా బయటకు పంపించేవాడు. ఒకసారి అట్లే తాగి సున్నం నీళ్ళంతా తాగి బయటికి మూత్రంలాగా పంపించేవాళ్ళు అనమాట. సో ఇలా జరుగుతూ ఉంటది. సో ఒక రాజు వచ్చేసి విజయనగరం రాజు గారి ప్రసాదం అంటే విజయనగరం రాజు యొక్క ఆ సంస్థానం ముందు నుండి వెళ్తూ ఉంటాడు. పోతూ ఉంటే రాజు ఆయన చూసి లోపలికి తీసుకెళ్లి గౌరవించి నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలతో అలంకరించి సాగనంపారు. స్వామి బయటకు రాగానే కొందరు దొంగలు ఆ వస్తువులను మొత్తం దొంగలించి పారిపోతారు. వెంటనే రాజుకు తెలిసి వాళ్ళని పట్టుకొచ్చి స్వామి ముందు నిలబెట్టి వీరికి ఏం శిక్ష వేస్తే బాగుంటుంది స్వామి అని అడుగుతారు. ఆయన ఏమంటాడంటే క్షమించడమే శిక్ష వీళ్ళకి అని చెప్తాడు. తనకు ఆ వస్తువులు అక్కర్లేదు అంటాడు. సో ఇలాగా ఈ దిగంబర స్వామి ఈ దిగంబర స్వామికి మాణిక్యాలు కూడా మట్టితో సమానం. అంటే ఈ మాణిక్యాలు ఏమి ఇచ్చినా, వజ్ర వైరుధ్యాలు ఇచ్చిన ఒక అంటే ఈ యొక్క వైరుధ్యాలు ఇచ్చినా కానీ ఆయనకి మట్టితో సమానం అని చెప్తారు. 1868లో రామకృష్ణ పరమహంస కాశీకి వస్తాడు. ఆయన మేనల్లుడు తీసుకొని, మేనల్లుడి పేరు హృదయనాథ్ అని చెప్పి ఆయన దగ్గర తీసుకొచ్చి ఈయన గురించి చెప్తూ ఉంటారన్నమాట. ఈయన చూపించి అంటే ఈయన నడయాడే విశ్వనాథుడు అని చెప్తాడు. చెప్పి రామకృష్ణ మరోసారి అర్ధం అర్ధమనుగు పాయసం అంటే పాయసం వండుకొని వచ్చి ఆయనకు తినిపిస్తారు. ఈ యొక్క త్రిలింగ స్వామికి కూడా తినిపిస్తారు. ఈ పరమహంస స్వామిని ఈశ్వరుడు అంటే పరమహంస స్వామీజీని అడుగుతాడు, ఈశ్వరుడు ఏకమా అనేకమా అని అడుగుతాడు. సమాధి సో అంటే అడిగితే సమాధిలో ఉండు చూస్తే ఏకమంటాడు,
వ్యావహారిక అంటే మామూలు ప్రపంచంలో వస్తే అనేకం, సమాధిలో ఉంటే ఏకం అని చెప్తారు. అంటే పరమేశ్వరుడు ఎవరు అని అడిగితే, ఎవరు మన రామకృష్ణ పరమహంస ఈ మన యొక్క తల్లింగ స్వామిని అడుగుతారు. ఈ యొక్క ఈ ఈ ఈశ్వరుడు అనేవాడు ఏకమా అనేకమా అని. ఆయన ఏమంటే సమాధిలో ఉంటే ఏకము, బయటకు వస్తే ఈ బాహ్య ప్రపంచంలోకి వస్తే అది అనేకం అని చెప్తారు. అలా చెప్తారన్నమాట. రామకృష్ణుడు తమ మేనల్లుకి స్వామిని చూపిస్తూ ఇదే నిజమైన పరమహంస స్థితి అంటారు. పరమహంస మరోసారి త్రైలింగ స్వామికి తన బసకు ఆహ్వానించి, అంటే ఆయనకి పరమహంస మన రామకృష్ణ పరమహంస ఆయన ఇంటికి అక్కడ ఆయన ఉండే ప్లేస్కి ఆహ్వానించి అఖండ ఆ, గౌరవం ఇచ్చి ఆతిథ్యం ఇస్తారు. కేదరాఘాట్లో ఉన్న ఈ బసను కూడా, అంటే ఈ యొక్క కేదరాఘాట్లో ఉంది ఒక కుటీరము, అక్కడ కూడా సందర్శిస్తారు. ఈ సిద్ధ యోగుల మహిమలను, అద్భుతాలను సరిచేయనంటే ఈ రామకృష్ణ పరమహంసనే ఎన్నో అద్భుతాలు చేసేవాళ్ళు. అలాంటి అద్భుతాలు కాదని ఏదో ఒక గొప్పతనము ఈ త్రిలింగ స్వామిలో ఉంది కాబట్టే రామకృష్ణ పరమహంస పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే ఆయన కంటే ఈయనను ఒక నడియాడే విశ్వనాథన్ కొనియాడుతున్నాడంటే మీరు అర్థం చేసుకోవాలి ఈయనలో ఉన్నటువంటి విశేషం ఏంటి అనేది. మనకు అదంతా కూడా అర్థమవుతుంది. సో ఆ విధంగా, సో ఈ విధంగా ఎన్నో, అంటే ఎంతో మంది ఆయన్ను కలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా, సో ఖచ్చితంగా ఒక రోజు ఏమైతుందంటే 1874లో పృథ్వీగిరి శిష్యుడు తనకు గురుబంధువు అయిన విద్వానంద స్వామి వారణాసికి వచ్చి రాజఘాట్లో బస చేసి ఒకనాడు తైలింగ స్వామిని దర్శించుకుంటాడు. అప్పుడు తైలింగ స్వామి భక్తులతో శిష్యులతో అక్కడ కొలువు తీరి ఉంటారన్నమాట. విద్యానందం చూడగానే తైలింగ స్వామి లేచి నిల్చుకొని సగౌరవంగా వచ్చి ఆలింగనం చేసుకుంటాడు. చాలాసేపు అట్లే ఆ కౌగలింతలు అట్లే ఉంటారు ఇద్దరు. అందరూ చూస్తుండగానే ఇద్దరు మాయమవుతారు అట్లే, గాల్లోకి అట్లే మాయమైపోతారు ఇద్దరు. మాయమైపోయి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగా అట్లే అరగంట అట్లే చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు స్వామి ఒక్కడే మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు అక్కడికి. సో అప్పుడు అందరికి చెప్తాడు, ఈ గురు బంధువు అయినటువంటి నా మిత్రుడు, నా యొక్క బంధువుని రాజఘాట్లో దించి ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తాడు. అక్కడ దించి వచ్చానని చెప్తాడు. చూడండి ఎలా ఉందో, ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఇది. సో త్రైలింగ స్వామి తమ అవతారం చాలించిన ఘట్టం కూడా అద్భుతంగా ఉంది. ఇది ఒక్కటి వినండి, ఇంక అయిపోతుంది. ఇతడితో మన యొక్క ఈ యొక్క ఈ ఒక యోగి యొక్క అద్భుతమైన ఈ ప్రయాణాన్ని మనము ఈరోజు ఆ యొక్క ఆ విషయాన్ని ముగింపు చేద్దాం. సో త్రైలింగ స్వామి యొక్క అవతారం చాలించిన ఘట్టం కూడా అద్భుతం. అదేంటంటే స్వామి జీవిత చరిత్ర రచించినటువంటి ఉమాచరణ ముఖోపాధ్యాయ 6 ఏండ్ల ముందే స్వామి తాము దేహము చాలించే విషయం చెప్పినారు. అంటే సో ఈ యొక్క పర్సన్కి స్వామి చెప్తారు, 6 ఏండ్ల ముందే చెప్తారు, నేను దేహం సాలించబోతున్నాను, అంటే దేహాన్ని విరమించబోతున్నాను చెప్తారు ఈ వ్యక్తికి. ఆయన యొక్క జీవిత చరిత్ర రాసినటువంటి వ్యక్తి అన్నమాట. సో 6 ఏండ్ల తర్వాత ఒకనాడు స్వామి గంటల తరబడి గంగా స్నానం చేస్తూ మనసారా మనసారా గంగా స్నానం చేసి వచ్చి ఉన్నట్లుండి తాను దేహం చాలిస్తున్నానని ఈ దేహానికి వీడుకోలు చెప్పండి అని అందరికీ చెప్తాడు. స్వామిని 32 ఏళ్ల నుంచి సేవ చేస్తున్న నమ్మిన బంట అయినటువంటి మంగళదాస్ కన్నీరు మున్నీరవుతాడు. అయ్యేసి నేను రాతి విగ్రహం చేయించుకోవాలి, కొంత వ్యవధి ఇవ్వండి అని అడుగుతాడు. అప్పుడు స్వామి ఏం చెప్తాడంటే అతని కోరికను మన్నించి ఇంకొక నెల రోజులు ఎక్కువ ఇస్తాను టైము అని చెప్తాడు. అప్పుడు అనుచరులు దూర దూరాల నుంచి భక్తులందరికీ స్వామి తెరమరుగైపోతున్నారనే వార్త అందరికీ వ్యాపిస్తుంది. అస్సాం గోలాఘాట్లో పనిచేస్తున్న ఈ ఉమాచరణ్ అదే ఆయన జీవిత చరిత్ర రాసిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన హుటాహుటిగా యొక్క స్వామి సన్నిధికి చేరుకుంటాడు. భోలానాథ్, సదానంద్, బ్రహ్మానాథ్, కాళీచరణ్ వీళ్ళంతా ప్రబుద్ధులు ఆ రోజు వచ్చింటారు. 10 దినాల ముందు స్వామి ఏం చేస్తారంటే పంచగంగా ఘట్టంలో ఒక స్థలం ఎంపిక చేసుకొని ఒక చిన్న ఆ, భూగర్భంలో ఒక గుహ చేసుకొని నిర్మించుకుంటాడు. అదే 10 రోజుల ముందు ఆయన దేహం వదిలేసే ముందు. 10వ నాడు ఉదయం ఏం చేస్తారంటే 8 నుంచి 9 గంటల మధ్యలో భూగర్భంలోనికి పోయి వేయించుకుంటాడు. తాము తలుపు తట్టేదాకా బయట నుండి ఎవరూ తలుపు తీయొద్దని చెప్తాడు. ఈలోగా స్వామివారి నల్లరాతి విగ్రహం సిద్ధమై ఉంటుంది అనమాట. అంటే ఈ అబ్బాయి కృష్ణదాస్ అనే అబ్బాయి రెడీ చేసుకుంటాడు, మంగళదాస్. సో ఆ అబ్బాయి రెడీ చేసుకొని పెట్టుకుంటాడు. మధ్యాహ్నం 3 గంటలకు స్వామి యోగ సమాధి నుండి ఆయనకే ఆయన బయటకు వస్తారు. అందరికీ వీడుకోలు చెప్పారు. అందరికీ వీడుకోలు చెప్పి అంటే హితోపదేశం సైగలతో చేసేవాడు. అంత సైగలతో చేసి ఆరతులు తీసుకుంటాడు. మరలా యోగాసనంలో కూర్చుంటాడు.
ఆ సాయంకాలమే బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని విశ్వ చైతన్యంలో విలీనమైపోతారు. సో అంటే క్రీస్తు శకం 1887, 1887 అంటే 26వ తేదీ 12వ నెల 1887 తేదీ 87 ఆ యొక్క సంవత్సరంలో త్రైలింగ స్వామి తమ ఈ లీలా నాటకానికి, ఈ ప్రదర్శనానికి ఆయనే తెరదించుతారన్నమాట. స్వామివారు ముందే ఆజ్ఞాపి ఇంకోటి ఏంటంటే స్వామివారు చెప్పింటారు ఆయన ఈ యొక్క దేహాన్ని త్యజించాక ఏం చేయాలని కూడా చెప్పింటారు. చూడండి ఇది ఒక అద్భుతం. మళ్ళీ స్వామివారు ముందే ఆజ్ఞాపించింటారు ఏమంటే, నా శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి మొత్తం ఇక్కడి నుంచి వరుణ దాకా అంటే ఆ చుట్టుపక్కల అంతా తిప్పి ఒక నిర్దేశించినటువంటి స్థలంలో గంగా ప్రవాహంలో విడిచిపెట్టమని చెప్తాడు. గంగా ప్రవాహంలో విడిచిపెడతారు. సో ఆ విధంగా కాశీ గంగా అంటే గంగా ఘట్టంలో వేల జనులు అందరు గుమికూడి చూస్తుండగా ఈ చరమ దృశ్యం చూసి స్వామికి అందరు నివాళులు అర్పించుకుంటారు. ఈ విధంగా ఈ విధంగా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఘట్టం అంటే ఆ యొక్క తనువు చాలించిన ఘట్టం కూడా అద్భుతమే చెప్పాలంటే. సో ఈ విధంగా త్రైలింగ స్వామి జన్మ ప్రదేశం విజయనగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది, కుమిలి అని. అక్కడ స్వామివారి బంధువు ఇప్పటికీ ఉన్నారని మనకు తెలిసి వస్తూ ఉంటుంది అనమాట. ఇది మన త్రైలింగ స్వామి గురించి. ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి లీలలు చేశారు. అయితే ఈరోజు మనము విశేషంగా త్రైలింగ స్వామి గురించి తెలుసుకున్నాం. దీనికి మనం అందరం కూడా ఎంతో ధన్యులమయ్యాం, ఆయన యొక్క జీవిత చరిత్ర తెలుసుకోవడము. సో దాని ద్వారా మనం అందరం కూడా ధన్యులమైన తెలియజేస్తూ మిత్రులారా, సో ఈరోజు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అనేటువంటి ఈ అంశాన్ని మనము ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. సో దీని మీద ఏమైనా మనము మీ యొక్క అనుభవము, మీరు ఇది వింటూ ఉన్నప్పుడు మీకు ఏమనిపించింది, ఇలాంటివన్నీ కూడా చివరిలో ఒక 5 నిమిషాల టైం తీసుకొని మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ముందు అంశం వచ్చేసి మనకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఒక యోగి, అద్భుతమైన యోగి యొక్క జీవన ప్రయాణం గురించి తెలుసుకున్నాం.